కరివేపాకు గురించి తెలియని వారు ఉండరు. ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిసినా దాన్ని కూరల్లో, తిరువాతల్లో వస్తే వాటిని తీసి పారేస్తాం కదా! అలా కాకుండా మనం కరివేపాకుని మనము తినడం ఎలా అని అనుకుంటే ఇలా పొడి చేసుకొని తినాలి. దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఏ ఖర్చు ఉండదు. శుభ్రంగా కడిగిన తర్వాత ఆ తడి ఆరే వరకు ఆరనిచ్చి ఇలా బాగా వేయించుకొని కరకరలాడేలాగా వేగుతుంది. వేయించుకున్న తర్వాత దాంట్లోకి మినపప్పు, శనగపప్పు, కొద్దిగా లవంగాలు, మిరియాలు వేసాను. తర్వాత ధనియాల పొడి వేసుకొని, కారం, ఉప్పు తగినంత వేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే అది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యి, వేడివేడి అన్నము ఈ పొడి వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.